హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశం, భారతరత్నగా ఎల్కే అద్వానీని ప్రకటించిన భారత ప్రభుత్వము. లాల్ కృష్ణ అద్వానీ భాజపా అగ్రనేత, మాజీ ఉప ప్రధానిగా పనిచేసిన వ్యక్తి. భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారంతో ఇతన్ని భారతరత్నతో సత్కరించింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. తన జీవితంలోనే అత్యంత భావోద్వేగ క్షణాలంటూ ఎల్కే అద్వానీ పేర్కొన్నారు. అత్యంత గౌరవప్రదమైన రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరుగా నిలిచారు. ఇక జాతి ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవానికి పెంపొందించే దిశగా అసమాన కృషితో పనిచేసిన వ్యక్తిని ఇంత పెద్ద పురస్కారంతో సత్కరించుకోవడం జాతి మొత్తం గర్వించదగ్గ ఉద్విగ్న క్షణాలంటూ పేర్కొన్నారు. 14 ఏళ్లకే ఆర్ఎస్ఎస్లోకి వచ్చారు. 1980 ఏప్రిల్ 6న వాజ్పేయితో పాటు కలిసి భారతీయ జనతా పార్టీని స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. 1982లో మధ్యప్రదేశ్ నుంచి మూడోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1996లో సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ ప్రభుత్వం 13 రోజులకే కూలిపోవడంతో 1998లో మిత్రపక్షాలతో కలిసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేసే విధంగా చేశారు. 1999లో అద్వానీ గెలిచారు. 2004 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమి పాలవడంతో అద్వానీ ప్రతిపక్ష నాయకుడిగా నియమితులయ్యారు. లోక్సభలో సుదీర్ఘకాలం పాటు పక్షనేతగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో కాషాయ దళం ఓడిపోవడంతో 2014లో మరోసారి గాంధీనగర్ నుంచి గెలుపొందిన అద్వానీ 2019 నుంచి క్రియాశీలక రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇక రాజ్యసభ సభ్యుడిగా 1970లో ఢిల్లీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తొలిసారిగా 1976లో గుజరాత్ నుంచి రెండోసారి రాజ్యసభకు వెళ్ళారు. 1977-80లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ పార్టీ ప్రభుత్వంలో 1977-79 మధ్య కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 1980లో జనతా పార్టీ ఓటమి పాలై అనంతరం రాజ్యసభలో కొంతకాలం పాటు తాత్కాలిక ప్రతిపక్ష నాయకుడిగా ఎంపికయ్యారు. 1927 నవంబర్ 8న అవిభక్త భారత్లోని కరాచీ, ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది ఇది. ఈ అవిభక్త కరాచీలో జన్మించారు అద్వానీ. అక్కడే సెయింట్ ఫ్యాబ్రిక్ హై స్కూల్లో పాఠశాల విద్య అభ్యసించారు. 1941లో 14 ఏళ్ల వయసులో ఆయన ఆర్ఎస్ఎస్లోకి చేరారు. 1947లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కరాచీ విభాగ కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. పాక్లోని హైదరాబాద్లో ఉన్న డీజే నేషనల్ కాలేజీలోని న్యాయ విద్య పూర్తి చేశారు. దేశ విభజన తర్వాత ముంబైలో స్థిరపడ్డారు. తొలుత రాజస్థాన్లో సంఘ్ ప్రచారకర్తగా పనిచేశారు. 1957లో ఢిల్లీకి వెళ్ళి జనసంఘ్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1966లో ఢిల్లీలోని మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించారు. 1967లో కౌన్సిల్ చైర్పర్సన్గా గెలిచారు. 1970-72లో భారతీయ జనసంఘ్ ఢిల్లీ విభాగం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆర్గనైజర్ పత్రికల్లో నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా పనిచేశారు. అయోధ్య రథయాత్రతో పలు యాత్రలు చేసి తనదైన ముద్ర వేసుకున్నారు ఎల్కే అద్వానీ. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న గ్రహించిన గ్రహీతల సంఖ్య 50కి చేరింది. ఈ ఏడాది బీహారీ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీలకు ఈ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇంతకుముందు 2019లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ పురస్కారాన్ని అందుకోగా, భూపేంద్ర కుమార్ హజారికా, నానాజీ దేశ్ముఖ్లకు మరణాంతరం అవార్డును ప్రకటించారు. 2020 నుంచి 2023 మధ్య ఎవరిని ఎంపిక చేయలేదు. భారత ప్రభుత్వం 1954లో అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న, పద్మవిభూషణ్లను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత పద్మ అవార్డులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పేర్లతో 3 కేటగిరీలో విభజిస్తూ 1955లో జనవరి 8న రాష్ట్రపతి ప్రకటన జారీ చేశారు. అయితే ఇది దేశ అత్యున్నతమైన పౌర పురస్కారమైన భారతరత్నాన్ని ఏదైనా రంగంలో అసాధారణ సేవలు చేసిన వారికి
అందిస్తారు. పద్మ అవార్డుల కంటే భిన్నమైన ప్రాతిపదిక దీన్ని పరిగణిస్తారు. దేశ ప్రధానమంత్రి ఈ అవార్డు స్వీకర్త పేర్లను రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు. 1999లో నలుగురికి ఇచ్చారు. 1954లో 55, 91, 92, 97, 2019 సంవత్సరాల్లో ముగ్గురు వ్యక్తుల చొప్పున భారతరత్న అందుకున్నారు. 1961, 63, 90, 98, 2001, 2014, 2015 సంవత్సరాల్లో ఇద్దరు చొప్పున ఎంపికయ్యారు. ఆయా సంవత్సరాల్లో ఈ అవార్డును ఎవరికి ఎంపిక చేయని సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును మొదటి సంవత్సరము సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, చంద్రశేఖరన్ వెంకటరామన్కు, సివి రామన్కు అందించారు. భారతరత్న అందుకున్న ఇతర ప్రముఖులను ఒకసారి చూసినట్లయితే జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, జాకీర్ హుస్సేన్, లాల్ బహదూర్ శాస్త్రి, అబుల్ కలాం ఆజాద్, ఇందిరాగాంధీ, కామరాజ్, మదర్ తెరీసా, వినోబా భావే, ఎంజి రామచంద్రన్, బిఆర్ అంబేద్కర్, నెల్సన్ మండేలా, రాజీవ్ గాంధీ, వల్లభాయ్ పటేల్, మొరార్జీ దేశాయ్, సత్యజిత్ రే, ఏపీజే అబ్దుల్ కలాం, జయప్రకాష్ నారాయణ్, అమర్దీప్ సింగ్, సచిన్ టెండూల్కర్, అటల్ బిహారీ వాజ్పేయి, మదన్ మోహన్ మాలవీయ, భగవాన్ దాస్, ఎం విశ్వేశ్వరయ్య, గోవింద బల్లభ్ పంత్, దోందో కేశవ కార్వే, బిధన్ చంద్ర రాయ్, పురుషోత్తం దాస్ టాండన్, పాండురంగన్ వామన్ కానే, వివి గిరి ఖాన్, అబ్దుల్ గఫార్ ఖాన్, జేఆర్డి టాటా, గుల్జార్లాల్ నందా, బిస్మిల్లా ఖాన్, ఎంఎస్ సుబ్బలక్ష్మి, గోపీనాథ్ బార్డోలి, పండిట్ రవిశంకర్, సిఎన్ఆర్ రావు, భీమ్సేన్ గురురాజ్ జోషి, లతా మంగేష్కర్, చిదంబరం, సుబ్రహ్మణ్యన్, అరుణ ఆసఫ్ అలీ వంటి ప్రముఖులకు ఈ భారతరత్నను ప్రదానం చేశారు. రీసెంట్గా ఎల్కే అద్వానీకి ఇచ్చిన భారతరత్న అనేది 50వ భారతరత్న. అత్యంత భారీ వార్ హెడ్లు కలిగిన క్రూయిజ్ క్షిపణులను పరీక్షించినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. పెద్ద విమాన విధ్వంసక అస్త్రాన్ని ప్రయోగించినట్లు శనివారం తెలిపింది. ఉత్తర కొరియా క్రూయిజ్ క్షిపణులను పరీక్షించడాన్ని తాము పసిగట్టినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. భారీ వార్ హెడ్లతో ఈ క్రూయిజ్ క్షిపణులను ఉత్తర కొరియా వెల్లడించింది. వీటిలో అణ్వస్త్రాలను అమర్చే వీలుందన్న సంకేతాన్ని ఉత్తర కొరియా ఇచ్చింది. అయితే ఎన్ని అస్త్రాలను ప్రయోగించారన్న విషయం ఇంకా వెల్లడి కాలేదు. ఉమ్మడి పౌర స్మృతి యూనిక్ సివిల్ కోడ్ పైన ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి అందించిన ముసాయిదాలో పలు కీలకాంశాలున్నట్లు తెలుస్తుంది. బహుభార్యత్వం, బాల్య వివాహాలపైన పూర్తిగా నిషేధాన్ని విధించిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అనేది నిలిచింది. జాతీయ పుస్తక ప్రదర్శన ఈ నెల 9 నుంచి 19 వరకు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తామని హైదరాబాద్ బుక్ ఫేర్ అధ్యక్షుడు జూలూరి గౌరశంకర్ చెప్పారు. సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ ప్రాంగణానికి ప్రజాగాయకుడు గద్దర్, వేదికకు ఆచార్య రవ్వా శ్రీహర్ల పేర్లు పెడుతున్నట్లు వెల్లడించారు. సమావేశంలో కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు మొదలైన వారు పాల్గొన్నారు. పంజాబ్ గవర్నర్, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ బన్వరిలాల్ పురోహిత్ శనివారం తన రాజీనామాను చేశారు. వ్యక్తిగతంగా కారణాలతో అతను వైదొలుగుతున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖనాన్ని సమర్పించారు. కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన మరుసటి రోజు ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పంజాబ్ గవర్నర్, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్గా 2021లో ఆగస్టులో బన్వరిలాల్ నియమితులయ్యారు. 2016-17 మధ్య కాలంలో అస్సాం గవర్నర్గా, 2017 నుంచి 21 మధ్య తమిళనాడు గవర్నర్గా, నాగపూర్ నుంచి 3 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు బన్వరిలాల్ పురోహిత్. ఆధునిక సాంకేతికతల సహాయంతో నేరస్తులు భౌగోళిక సరిహద్దులు చెరిపేస్తున్నారంటూ ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్న వారి పరిస్థితుల్లో దర్యాప్తు, న్యాయ విచారణలకు సంబంధించిన దేశాల మధ్య సమన్వయం, సహకారం మరింత పెరగాల్సిన అవసరం ఉందంటూ సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్తో మోదీ తెలిపారు. తెలంగాణ ఆర్థిక భవిష్యత్తు, విద్యుత్ రంగాల సామర్థ్యం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రముఖ ఆర్థికవేత్త, ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా తెలిపారు. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ సినీ హీరో చిరంజీవికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టి నేటితో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సత్య నాదెళ్ల దాదాపుగా అగ్రగామి ఐటీ సంస్థ అయిన మైక్రోసాఫ్ట్ సీఈఓగా
బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మంచి విజయాలు సాధించారు. స్టాక్ ఎక్స్చేంజిలో మైక్రోసాఫ్ట్ షేర్లు 1000% పైగా పెరిగి మార్కెట్ విలువ దాదాపు $3 ట్రిలియన్ చేరడం విశేషంగా చెప్పుకున్నారు మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్ల. భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఈ దశాబ్దం చివరకు అంటే 2024 నుంచి 2031 ఆర్థిక సంవత్సరాల మధ్య ఏటా సగటు 6.7% వృద్ధిని నమోదు చేయగలదని క్రిసిల్ తన తాజా నివేదికలో అంచనా వేసింది. కరోనాకు ముందు సగటు ఆర్థిక వృద్ధి అయిన 6.6%తో పోలిస్తే ఇది 1.1% ఎక్కువ కావడం విశేషం. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.3% గ్రోత్ రేటు నమోదైంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 6.4%కి పరిమితం కానున్నట్లు వెల్లడించారు. 2023 ద్రవ్యోల్బణ స్థాయి 5.7% ఉంది. RBI లక్ష్యమైన 4% ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్ర బ్యాంకు మరింత అప్రమత్తంగా ఉండొచ్చని ఈ సందర్భంగా తెలిపారు. 2030 కల్లా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడానికి మౌలిక రంగంలో విస్తరించి ఉందని, గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ కీలకంగా పనిచేయగలదని అమెరికా బ్రోకరేజ్ కాంటర్ అంటుంది. 4 ఏళ్ల తర్వాత చెన్నై, హాంకాంగ్ మధ్య నేరుగా విమాన సర్వీసులు నడిపించడాన్ని తిరిగి ప్రారంభించినట్లు క్యాథే పసిఫిక్ తెలిపింది. ఎర్ర సముద్రం పైన సంక్షోభ ప్రభావం భారత్పై పెద్దగా ఉండదంటూ US ఇండియా ఫోరము ఒక నివేదికలో తెలిపింది. అమెరికా ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం ఇది అభిప్రాయపడింది. ఈ సంక్షోభ పరిణామాలను భారత్ తట్టుకోగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అంతర్జాతీయ వాణిజ్యంలో 15% ఎర్ర సముద్రం మార్గం ద్వారానే జరుగుతుందంటూ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో 18,000 కోట్ల విలువైన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ITC కేసులను GST నిఘా అధికారులు గుర్తించినట్టు ఆర్థిక శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా నకిలీ ITCల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ GST ఇంటెలిజెన్స్ ప్రత్యేక నిఘా సంస్థను ఏర్పాటు చేస్తుంది. ప్రముఖ నటి పూనం పాండే సర్వైకల్ క్యాన్సర్తో మరణించినట్టు నిన్న వచ్చిన వార్త అది అబద్ధమంటూ, క్యాన్సర్పై తాను అవగాహన కల్పించడానికే ఈ విధంగా చేశానంటూ, నేను ఇంకా బతికే ఉన్నానంటూ అని పెట్టిన పోస్ట్కి నెటిజన్లు చాలా ఉద్రేకానికి గురయ్యారు. సినీ క్రీడా సంబరమైన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. 8 భాషలకు చెందిన 200 మందికి పైగా సినీ తారలు 8 జట్లుగా క్రికెట్ ఆడటంతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఆవిష్కరణను దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాలో అట్టహాసంగా జరిగింది. పలు సినీ తారలు ఈ వేడుకలో పాల్గొన్నారు. CCL సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వ్యవస్థాపకుడు మేనేజింగ్ డైరెక్టర్ అయిన విష్ణువర్ధన్ ఇందూరి మాట్లాడుతూ, CCL మొదటి నుంచి ప్రేక్షకులను అలరిస్తుంది. ఇది 10వ సీజన్. క్రికెట్ ఆడుతున్న తారల్లో తపనతో ఏటికేడు లీగ్ మరింత వృద్ధిపరుస్తుందంటూ తెలిపారు. పాకిస్తాన్ గడ్డపైన సుదీర్ఘ విరామం తర్వాత డేవిస్ కప్ ఆడుతున్న భారత్ శుభారంభం చేసింది. శనివారం ఇస్లామాబాద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఉత్కంఠభరితమైన వాతావరణంతో మొదలైన ప్రపంచ గ్రూప్ 1 ప్లే ఆఫ్స్లో రామ్ కుమార్ రామనాథ్, శ్రీరామ్ బాలాజీ సత్తా చాటడంతో తొలి 2 సింగిల్స్లో గెలిచి 2-0తో ఆధిక్యంలో దూసుకెళ్లింది. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా తెలుగు టైటాన్స్ ఓటమి బాటలో ఉంది. శనివారం ఆ జట్టు 33-44తో దబాంగ్ ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. ఇక మరో మ్యాచ్లో యూపీ ఓదాస్ 39-23తో యూ ముంబాను ఓడించింది. ఇంగ్లాండ్తో ఆడుతున్న మ్యాచ్లో ఒక్కరోజులోనే మెరుపుల్లో ఇన్నింగ్స్ ఆడారు. జైస్వాల్ 15 బ్యాటింగ్, 4 టెస్టుల్లో ద్విశతకం చేసిన 4వ భారత లెఫ్ట్ హ్యాండర్గా జైస్వాల్ కాంబ్లీ, గంగూలీ, గంభీర్ కంటే ముందున్నారు. యశస్వి 209 స్కోరుతోని ముందంజలో ఉన్నాడు.
152 టెస్టుల్లో బుమ్రా వికెట్లు అతి తక్కువ మ్యాచ్ల్లో 34 మ్యాచ్ల్లోనే 150 వికెట్ల మైలురాయిని చేరుకున్న భారత పేసర్ ఇతనే. ప్రపంచ క్రికెట్లో వకార్ 27 మాత్రమే బుమ్రా కంటే ముందు ఉన్నారు. ఇవి ఫిబ్రవరి 4, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.